ప్రియమైనటువంటి స్వార్థమానం రేడియో శ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మనందరం కూడా క్షేమంగా ఉన్నామంటే కేవలం ప్రభు యొక్క ఉచితమైన కృప, ఆయన యొక్క ప్రేమ, అనాది కాలపు సంకల్పం. ఈ సమయంలో మనము దేవుని యొక్క పరిశుద్ధ లేఖన భాగాల నుంచి కొన్ని మాటలు వినటానికి ముందు మనము ప్రభు యొక్క సహాయం కోరుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, ఆకాశ మహాకాశములు పట్టుజాలిన దేవా, ఆది అంతము లేని దేవా, ఉన్నతుడా, మహోన్నతుడా, మీ యొక్క ఉన్నత ఉద్దేశాలు, మీ తలంపులను బట్టి వందనాలు. మేము ఈ విధంగా మీ సన్నిధిలోకి చేరటానికి మాకు అనుగ్రహించినటువంటి దివ్యమైనటువంటి సమయాన్ని బట్టి మనం కనపరుస్తుంటున్నాం. మీరు మాతో మాట్లాడితే మాకు నెమ్మది, క్షేమం, భద్రత. ప్రభా, మీరే మాట్లాడండి, సహాయపడండి నాయన. మీ యొక్క దయగల మాటలు మాకు వినిపించండి. మంచి తలంపులు మేము కలిగి ఉన్న వారంగా మా హృదయాలు ఎంతో తాజా చేయబడినట్లుగా మీరు చూడాలని కోరుకుంటున్నాం. ఈ సమయంలో ప్రభా, నా తండ్రి, వింటున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, సహాయపడండి నాయన. నాకు ప్రభు మీ యొక్క మెండిన కృపనివ్వండి నాయన. నాకు యోగ్యత లేదు, నేను దేనికి కూడా అర్హుని కాదు, నేను పాపుల్లో ప్రధాని. అటువంటి మీరు నన్ను జ్ఞాపం చేసుకున్నారు. ఏ మంచితనం లేని వాడిని, అనేకమైన బలహీనత ఉన్న వాడిని జ్ఞాపం చేసుకున్నారు. ఈ సమయంలో మీ సన్నిధికి వచ్చి నాయన మీ యొక్క లేఖన భాగాల్ని ప్రకటించాలని ఆశపడుతుంటుండగా మీరే ప్రభా ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోవాలని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం రోమీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం నుంచి మనం కొంచెం చూద్దాం. బుక్ ఆఫ్ రోమన్ చాప్టర్ 13, రోమా పత్రిక 13వ అధ్యాయం నుంచి కొన్ని చూద్దాం. మనకి బాగా తెలిసినటువంటి లేఖన భాగాలను 12వ వచనం నుంచి మనం చూద్దాం. బుక్ ఆఫ్ రోమన్ చాప్టర్ 13 verse 12. రోమీలు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం నుంచి కొన్ని వచనాలు. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణమును ధరించుకుందాము. మరోసారి చదువుతాను. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. 13వ వచనము. అలరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను లేకయు, కామ విలాసములైనను, పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను, మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము. 14వ వచనం. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తుని ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీరము విషయమై ఆలోచన చేసి కొనకుడి. ఇక్కడ ఈ వచనం మనం చూసినప్పుడు మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును అంటే ఇన్ని చెప్పి ముందు వచనాల్లో కొన్ని విషయాలు మాట్లాడి చివరికి ఏ విధంగా కంక్లూడ్ చేస్తున్నాడంటే, ఏ విధంగా ముగిస్తున్నాడంటే, మెట్టుకు అని చెప్పేసి ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకోవాలి అని చెప్తున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకోవాలి. ధరించుకోవటం అంటే మనం చాలాసార్లు వింటూ ఉంటాం. ఇది నిత్య జీవితంలో ఎక్కువగా వాడబడుతున్నటువంటి మాట, ధరించుకోవటం అనేది. మంచి బట్టలు ధరించుకున్నాడు, లేకుంటే పలాంది మన కొంతమంది వ్యవహారిక భాషలో వేసుకున్నాడు అంటాము. దాన్ని కొంచెము గ్రాంధిక భాషలో అట్లా చూసుకున్నప్పుడు ధరించినాడు అని అంటాం అన్నమాట. ధరించడం అంటే మనము కప్పుకోవటము, వేసుకోవటము, ఒక దానిని కనపడకుండా ఉంచటము. అంటే మన శరీరం అతను ప్యాంటు షర్ట్ ధరించుకున్నాడు అని అంటే, వేసుకున్నాడు అని అంటే తన శరీరం అగపడకుండా దాన్ని కప్పుకున్నాడు అని రకరకాల అర్థాలతో మనం మాట్లాడవచ్చు. ఇక్కడ అతను ఇన్ని చెప్తూ ఏం చెప్తున్నాడంటే యేసుక్రీస్తును ధరించుకోవాలి అంటున్నాడు. యేసుక్రీస్తుని ధరించుకున్న వారే తర్వాత ఏం చేయాలంటున్నాడు? శరీరేచ్ఛలు నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడు. అంటే యేసు ప్రభువుని ధరించాలి. మీరు శరీరేచ్ఛలను మీరు నెరవేర్చకూడదు. శరీరానికి అనేకమైన ఇచ్చలు ఉంటాయి. ఈ ఇచ్చలన్నిటినీ మనం నెరవేర్చడానికి మనము ప్రభుని తెలుసుకోలే. ఈ ఇచ్చలన్నీ కూడా
అంధకార సంబంధమైనవి. అందుకని ముందు వచనాలు చూస్తాము. సమయం గడిచింది అంటే రాత్రి సమయము, రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది అని అంటాడు. అంటే ఈ రాత్రి అనేది దేనికి గుర్తు చేస్తుందంటే అంధకార సంబంధమైనటువంటి క్రియలకు గుర్తు చేస్తూ ఉంది. పగులు అనేది ఆత్మీయ సంబంధించినటువంటి విషయాలను గుర్తు చేస్తుంది. ఆత్మీయ సంబంధించినటువంటి వాటికి సాదృశ్యము దినము, పగులు, వెలుగు. అయితే రాత్రి అనేది చీకటి సంబంధించినటువంటి క్రియలకు సాదృశ్యం అన్నమాట. అవన్నీ ఏమేమి అనేది కూడా అక్కడ చూస్తూ ఉన్నాడు. మనం ఇప్పుడు చూద్దాం. అంటే ప్రభుని ధరించుకున్నప్పుడు ఏ విధంగా మనకు ఉపయోగకరంగా ఉంటుంది, ప్రభుని ధరించుకోవటం వల్ల అది ఏ విధంగా మన ఆత్మీయతకు సహకారంగా ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం. శరీరేచ్ఛలను నెరవేర్చకుండా ఉండటం వల్ల మనం ఏ విధంగా ప్రభు కొరకు జీవించగలుగుతాం అనేది తెలుసుకుందాం. ఈ సమయంలో ఈ యొక్క 12వ వచనం చూస్తే రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది అంటే ఇప్పుడు ఈ పగలు అనేది ప్రభు రాకడ కూడా తెలియజేస్తూ ఉంది. అంటే ప్రభు సమయం ఆసన్నమైంది కాబట్టి ఇంకా మీరు అంధకార సంబంధమైన క్రియలు చేయకుండా మీరు మారు మనసు పొందిన వారుగా, నూతన పురుషులుగా, నూతన జీవము కలిగిన వారుగా, అది దేవుని యొక్క ఆలయంగా ఉన్నటువంటి మీరు పాతవి గతించిన యుగ కొత్తవైనని ఒక నూతన జీవితం కలిగిన వ్యక్తిగా ప్రభువుని మనము ఎదుర్కొంటకు సిద్ధంగా ఉండాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే మనము అంధకార క్రియలను విసర్జించాలంటున్నాడు. అంధకార సంబంధించిన విషయాలు ఏంటంటే ఒక అలరితో కూడిన, మనం చూడొచ్చు 13వ వచనంలో, అలరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను, కామ విలాసములైనను, పోకిరి శాస్త్రులైనను లేకయు, కలహమైనను మత్సరమైన లేకయు ఉండాలంటున్నాడు. ఉండి ఏ విధంగా అవి చేయకుండా ఏదో పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందాము. పగటు ఏంటంటే ఆత్మానుసారులంగా ప్రభును ధరించిన వారంగా, మనము వెలుగు సంబంధమైన యుద్ధోపకరణములు ధరించిన వారంగా మనం నడుచుకోవాలి. అది ప్రభు కోరుకుంటున్నాడు. అట్లా కాదు, నేను ప్రభుని తెలుసుకున్న తర్వాత కూడా నేను గతంలో ఉన్నట్టుగానే ఉంటానంటే నువ్వు తెలుసుకోలేదనే అర్థం. ఇప్పుడు తెలుసుకున్న తర్వాత నీలో మార్పు అనేది రావాలి. అది రానప్పుడు నువ్వు తెలుసుకోలేదని అర్థం. కాబట్టి తెలుసుకొని నేను తెలుసుకున్నానని చెప్పుకుంటూ, నేను క్రైస్తవుని చెప్పుకుంటూ మార్పు లేకుండా జీవించే జీవితము ప్రభుకి ఇష్టమైన జీవితం కాదు. అది మనకి వ్యక్తిగతంగా హానికరమైనది. అది మనము రక్షణ పొందేమనే భ్రమలో ఉంటాము. మనము ప్రభు వచ్చినప్పుడు విడిచిపెట్టబడే వారంలో అంటే విడిచిపెట్టబడే వారంగా, అంటే విడిచిపెట్టబడే గుంపులో మనం కూడా పాలు గుంపులు పొందుతాం. అట్లా కాకుండా మనము ప్రభు వచ్చినప్పుడు ఎత్తుకోబడాలి. అంటే మనం ప్రభు వచ్చినప్పుడు ఆయనతో కూడా ఎత్తుకొనబడాలంటే, కొనిపోబడాలి అంటే మనం ఏం చేయాలంటే అంధకార సంబంధమైన క్రియలు అనేది విసర్జించాలి. ఈ క్రియలు చాలా హానికరమైనవి. ప్రభువు నుంచి మనల్ని దూరపరుస్తాయి, ప్రభువుకి దుఃఖం తీసుకొస్తాయి, బాధ కలిగిస్తాయి. ఆనాడు యూదులు ప్రభువుని ఒక్కసారి పొడిచి ఆయన్ని ఈ చిత్రహింసలు పెట్టి చంపేశారు. కానీ ఒకసారి అయిపోయింది మరణం. అయితే మనము ఆ విధంగా చేయటం ద్వారా మాటి మాటికి మారు అగైన్ అండ్ అగైన్ మనం ఏం చేస్తున్నాం, ఆయన్ని పొడుస్తున్నాం. ఆ పొడిచినప్పుడు ఏం జరుగుతుంది? నొప్పి తగులుతుంది, బాధ కలుగుతుంది, వేదన కలుగుతుంది. ఆ విధంగా మనము ప్రభువుకు వేదన కలిగిస్తుంటున్నాం. అందుకని ప్రభు ఏమంటున్నాడంటే అంధకార సంబంధమైన క్రియలను విసర్జించండి. జరిగిపోయింది అంతే, అయిపోయింది. ఇప్పుడు మీరు పగులు సంబంధులుగా ఉన్నారు. అంటే అంధకార సంబంధమైన క్రియల వలన నష్టమే కానీ లాభం లేదు. మీరిప్పుడు పగుళ్ళు అంటే దినంలోకి ప్రవేశించారు కాబట్టి, పగులు సంబంధాలుగా ఉన్నారు కాబట్టి,
ప్రభు రాకడ సమీపంగా ఉంది కాబట్టి మనము అంధకార సంబంధం క్రియలుగా చేయకుండా, అంటే రాత్రి కాలపు క్రియలు చేయకుండా మనం ఇప్పుడు పగుళ్ళు కూర్చున్నాం కాబట్టి పగులు సంబంధమైన క్రియలు చేద్దాము. పగులు ఏముంటుంది? వెలుగు, అంటే వెలుగు సంబంధమైన క్రియలు చేద్దాము అని అంటున్నాడు. అంటూ తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాం అంటున్నాడు. తేజస్ సంబంధమైన అంటే వెలుగు సంబంధమైన యుద్ధోపకరణాలు. అంటే ఈ యుద్ధోపకరణములు దేనికోసం ధరిస్తారు అంటే యుద్ధం చేయటానికి. యుద్ధోపకరణములు యుద్ధం చేయడానికి ధరిస్తారు. ఈ యుద్ధము చేసే వ్యక్తి తను అన్నిటికీ సిద్ధపడి తను చాలా ధైర్యంగా మరణానికి కూడా తెగించి ముందుకు వెళ్తాడు యుద్ధం చేసే వ్యక్తి. కాబట్టి ఆ యుద్ధోపకరణాలు ఎంత మంచిగా ధరించుకుంటే, అవి ఎంత జాగ్రత్తగా ధరించుకోవాలో అటు ధరించుకుంటే అప్పుడు తను మంచిగా పోరాడగలుగుతాడు. శత్రువు నుంచి తను తప్పించబడుతూ అదే సమయంలో విజయాన్ని క్రీస్తు ద్వారా పొందగలుగుతాడు. ఆ యుద్ధోపకరణంలో ఎట్లాగా ధరించుకోవాలో తెలియకపోతే, ఏమేమి ధరించుకోవాలో ఎట్లా ధరించుకోవాలో తెలియకపోతే అవన్నీ ఉన్నా కూడా ఉపయోగం లేదు. కాబట్టి మనము ప్రభువును ధరించుకోవాలి. అంటే తేజ సంబంధమైనటువంటి, అంటే వెలుగు సంబంధమైనటువంటి, కాంతి సంబంధమైనటువంటి, పగలు సంబంధమైనటువంటి ఆ యుద్ధోపకరణాలు ధరించుకొని మనం యుద్ధానికి వెళ్ళాలి. క్రైస్తవులుగా అయిన తర్వాత, ప్రభువును గుర్తెరిగిన తర్వాత, చీకటి నుంచి వెలుగులోకి తీసుకురాబడిన తర్వాత, మనము ప్రభు రక్తం ద్వారా కడుగుబడిన తర్వాత, ప్రభు పిల్లలుగా పిలువబడిన తర్వాత, మనము నో మోర్ వి కాల్డ్ యాజ్ చిల్డ్రన్ ఆఫ్ డార్క్నెస్, చిల్డ్రన్ ఆఫ్ నైట్. మనము రాత్రి సంబంధంగా లేకుంటే అంధకార సంబంధాలు మనం పిలవడం ప్రభువును అంగీకరించిన తర్వాత, మనము పగులు సంబంధాలైన తర్వాత నేను ఇంకా విశ్రాంతి తీసుకుంటాను, నేను ఇంకా చాలా అంటే ఇటు ఏ విధంగా కూడా పట్టినట్టుగా ఉంటాను, నేను యాక్చువల్గా ఈ గురి గమ్యం లేకుండా ఉంటాను అని అంటే అది కుదరదు. సీక్రెట్ సంబంధులు వాళ్ళు చేసే పనులు, వాళ్ళ యొక్క జీవిత విధానం అటువంటిది. ప్రభువుని తెలుసుకున్న తర్వాత మనము యుద్ధ భూమిలో ఉన్నామని గుర్తెరగాలి. ప్రభువుని ఎరిగిన తర్వాత యుద్ధ భూమిలో మనం ఉన్నామని ఎరగాలి. యుద్ధ భూమిలో నేను చాలా విశ్రాంతిగా ఉంటాను, చాలా రిలాక్స్గా ఉంటాను, నేను మంచిగా నా ఇష్టం వచ్చినట్టుగా ఉంటానంటే కాదు. అక్కడ యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏ విధంగా శత్రువుని ఎదుర్కోవాలి, శత్రువుని ఏ విధంగా మొట్టబెట్టాలి, ఏ విధంగా శత్రువు మీద విజయం పొందాలి అని ఆలోచన కలిగి ఉండాలి. ఏ విధంగా నన్ను నేను శత్రువు నుంచి కాపాడుకుంటూ విజయం కొరకు పోరాడాలి అనేది ఒక విశ్వాసి ఆలోచించాల్సిన విధానం. అందుకని ప్రభు ఏమంటున్నాడంటే, మీరు తేజ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకోండి అంటున్నాడు. తేజ సంబంధించిన ఆ పర సంబంధమైనటువంటి, వెలుగు సంబంధమైనటువంటి వాక్యము అనే ఖడ్గం తీసుకోవాలి. అక్కడ అంటాడు కదా, ఓల్ ఆర్మర్ ఆఫ్ గాడ్ అన్న దగ్గర. సో మనము ఈ దానిలో ఒకటి వాక్యం అనే ఖడ్గాన్ని తీసుకోవాలి. వాక్యం, ఇక సత్యం అనే దట్టి అంటాడు, ఇక నీతి అనే మయమరుపు అంటాడు. ఈ విధంగా తర్వాత కొన్ని మనకి చూడొచ్చు. ఇక నా ఉద్దేశం ఏంటంటే అవన్నీ ధరించుకొని వాటిని జాగ్రత్తగా ధరించుకొని మనము యుద్ధానికి సిద్ధపడాలన్నమాట. ఒకవేళ నేను సరిగా ధరించుకోను, ఒకవైపు ఎక్స్పోజ్ అవుతూ ఉంటాను కాబట్టి నాకు ఈ సైడ్ అవసరం లేదు అని అంటే కుదరదు. సైతాను ఏదైనా కూడా ఎప్పుడైనా తనకు అనుకూలంగా వాడుకోవచ్చు. కాబట్టి మనం పూర్తిగా ధరించుకోవాలి, ఏది కూడా అగుపించకూడదు. అంత పూర్తిగా మనం ఏ విధంగా అయితే దుప్పటి కప్పుకుంటామో ఆ విధంగా మన ఆత్మీయ జీవితాన్ని ఏ మాత్రం కూడా ఎక్స్పోజ్ కాకుండా కప్పుకోవాలి. అంటే అటువంటి దేవుని పరసంబంధమైనటువంటి క్రియలతో మనము ఉండాలి, మంచి పనులు చేస్తూ ఉండాలి, ప్రభువును ప్రకటిస్తూ ఉండాలి, ప్రభు కొరకు నమ్మకంగా, అబద్ధమాడకుండా, భయపడకుండా, ధైర్యంగా ఉండాలి. ఇవన్నీ కూడా ఆ యొక్క తేజ సంబంధించినవి. ఇంకా అక్కడ అంటున్నాడు, ఇక ఏదైతే చీకటి సంబంధించినవి మనం అక్కడ చూస్తే అవి కానీ తేజ సంబంధించినవి అనేది మనం అర్థం చేసుకోవాలి. అల్లరితో కూడిన ఆటపాటలు, 13వ వచనంలో అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవి చీకటి సంబంధించినవి.
నువ్వు అల్లరితో కూడిన ఆటపాటలు ఏమేమి జరుగుతున్నాయి, దేనికి బాగా ఇష్టపడుతున్నాను, దేనికి బాగా ఆకర్షితున్నవుతున్నాను, దేనివల్ల నాకు నష్టం అవుతుంది, దేనివల్ల నేను యుద్ధంలో దుష్టునికి ఎక్స్పోజ్ అవుతున్నాను, నేను అతను నన్ను కూల్చే విధంగా, నా మీద విజయం పొందే విధంగా అది ఒక ప్రధానమైన కారణంగా, లేకుంటే అది ఒక లూప్ హోల్గా పడుతూ ఉంది, అది ఒక ఆధారంగా అతనికి దుష్టుని కాకపడతా ఉంది నన్ను కూల్చే విషయంలో. ఏంది అది అనేది మనము ఆలోచించాలన్నమాట. అట్లాగా ఆలోచించి ఏది కూడా దుష్టుని కల్పించకుండా మనము కప్పుకోవాలి. ఒకవేళ మనలో అలరితో కూడిన ఆటపాటలు అనే ఒక దానికి మనం బానిస అయిపోయి, దానికి మనము దాసులంగా అయిపోయి, దాని విషయంలో ఎక్కువగా ప్రేమిస్తూ మనం ఉంటే, దాన్ని అంటే ఆ ఏరియా ఎక్స్పోజ్ అవుతుంది దుష్టునికి. యుద్ధభూమిలో ఆ ఏరియా ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి ఆ ఏరియాను ఉపయోగించుకొని మనల్ని పడగొడతాడు. కాబట్టి మనం ఏం చేయాలి? వాటిని అసహించుకుంటూ, వాటికి దూరంగా ఉండి, వాటిని దేవుని యొక్క పరసంబంధమైనటువంటి యుద్ధోపకరణములతో మనము దాన్ని ఓవర్కమ్ చేయాలి, జయించాలి. అల్లరితో కూడిన ఆటపాటలు అంటే అనేకమైన అల్లరి శాస్త్రలు, అనేకమైన విపరీతమైన జోక్స్ చేసుకుంటూ, సీరియస్నెస్ లేకుండా దానిలో అపవిత్రమైన మాటలు మాట్లాడుకుంటూ, మనము లోక సంబంధమైనటువంటి పాటలు పాడి వాటితో డ్యాన్స్లు వేసుకొని ఆ విధంగా ఉంటే ఏ విధంగా మనము పరసంబంధమైన యుద్ధోపకరణాలు ధరించిన వారం చెప్పబడతాము, ఏ విధంగా మనము ఆ యుద్ధంలో జయించగలుగుతాము, ఏ విధంగా మనం ప్రభు తల ఎత్తగలుగుతాము. మనం ఈ విధంగా అనుదిన జీవితంలో మనం మాటికి పడిపోతూ ఉంటే ప్రభు దాన్ని బట్టి సంతోషిస్తాడా? ఆయన మనల్ని లేపుతూ ఉంటాడు, కానీ మనం ప్రయత్నం ఉండాలి. ప్రభు కొరకు నేను జాగ్రత్తగా జీవించాలన్న ఆశ మనకు ఉండాలి. సైకిల్ నేర్చుకుంటున్నవాడు ప్రతిసారి పడుతున్నాడు అనుకో, ఇనిషియల్గా పడ్డాడు, అది వేరు. తర్వాత నేర్చుకున్న తర్వాత కూడా పడతానే ఉన్నాడు అనుకో, దానివల్ల అతనికి నష్టమే కదా. కాబట్టి మనము ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు మనము ఇనిషియల్గా ఎన్నిసార్లు పడతామో ఆ తర్వాత ఎదిగేటప్పుడు అన్నిసార్లు పడకూడదు. అప్పుడప్పుడు అట్లా పడినా మళ్ళీ లేవాలి. నీతిమంతుడు 7 మార్లు పడినా మళ్ళీ తిరిగి లేస్తాడు. ఆ విధంగా మనము లేచి ప్రభు కొరకు నిలబడాలి. అంటే ఆ విధంగా నిలబడటం అనేది ఆ యుద్ధోపకరణం ధరించిన వారంగా మనం ఉన్న వారంగా ఉంటాం. ఇక్కడ ఈ ఆటపాటలు అనేది అంటే యుద్ధోపకరణము ఆ ఏరియాలో లేదన్నమాట. ఇది కానీ మనలో ఉంటే కామవిలాసములైనను, ఈ కామానికి సంబంధించినవి, ఇది ప్రపంచాన్ని భయంకరంగా పరిపాలిస్తున్నటువంటి ఒక వ్యసనం. కామం అనేది శరీరానికి ఉన్నటువంటి ఒక విపరీతమైనటువంటి ఆ వాంఛ ఏంటంటే, కోరిక ఏంటంటే కామం విషయాల్లో ఇట్లా ఉండాలి అనేది అన్నమాట. కాబట్టి దీని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. గొప్ప దైవజనులు పడిపోయారు, గొప్ప వ్యక్తులు పడిపోయారు, ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోయాయి. ప్రత్యేకంగా మీరు ఇజ్రాయెల్ ప్రజల గురించి ఆలోచిస్తే, దుష్టుడు ఈ యొక్క కామం అనే దాన్ని ఉపయోగించుకొని వారిని అతలాకుతలం చేశాడు, వారిని చాలా ఇబ్బంది చేశాడు. దేవునికి వ్యతిరేకంగా వారు పాపం చేయడానికి కారకుడైనాడు. కాబట్టి ప్రియులారా, మనము ఈ కామ విలాసాల విషయాలు జాగ్రత్తగా ఉండాలి. ముందు పోకిరి శాస్త్రాలు అన్నాం కదా, అల్లరితో కూడిన ఆటపాటలు అన్నాం కదా. ముందు అల్లరితో కూడిన ఆటపాటలు అన్నప్పుడు మనం చాలాసార్లు ఈ అల్లరితో కూడిన ఆటపాటలకు ప్రాధాన్యత ఇచ్చేవారంగా ఉంటాం. ఎంటర్టైన్మెంట్ ఉండాలి, అదే అనేది ఎంటర్టైన్మెంట్ ఉండాలి. అది ఎంతవరకు ఉండాలి? శృతి మించకూడదు. శృతి మించిందంటే ఆ రాగం దరిద్రంగా ఉంటుంది, ఆ పాట సరిగ్గా పాడలేవు. శృతి ఎక్కడ ఎత్తాలో, ఎక్కడ ఆపాలో, ఎక్కడ ఎంతవరకు రాగం తీయాలో అంతవరకే తీయాలి. నాకు పాట వచ్చు కదనేసి నువ్వు దానికి విపరీతమైన రాగాలు పెట్టి ఆపకుండా, ఎక్కడ ఆపాలి అక్కడ ఆపకుండా చేస్తే అసలు ఆ పాటగా ఉండదు అన్నమాట, కలగూర వంటకంగా ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే, మనము ఈ ఆటలు పాటలైనా కూడా ఎంతవరకు ఉండాలి అంతవరకే. కొన్నిసార్లు అవకాశం వస్తే
దానికి అదుపు ఉండదు, అంత ఘోరంగా. ఎందుకంటే దాంట్లో ఈ కార్నల్గా ఉండేవాళ్ళు కూడా జాయిన్ అవుతారు. ఎన్నప్పుడు వాళ్ళు ఎప్పుడెప్పుడు ఈ అవకాశం ఉంటుందో చూసుకుంటారు. ఎవరిని ఎట్లా చేస్తారో, ఎవరిని ఏ విధంగా, ఎవరితో ఎట్లా ప్రవర్తిస్తారో కూడా తెలియదు. అంత దరిద్రంగా ఇవి ఉంటాయి. అందుకని ప్రభు ముందుగానే దాని యొక్క భక్తుల ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ అల్లరితో కూడిన ఆటపాటల విషయంలో జాగ్రత్తగా ఉండండి. దీనివల్ల మీరు అతే సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించి యుద్ధం చేయలేరు. వీటిని మీరు ముందు తీసేసుకోవాలి. తీసేసుకోవటం అంటే వాటిని ధరించుకోవటమే. అది కామవిలాసం అన్నాడు, పోకిరి శాస్త్రాలు అన్నారు. ఈ పోకిరి శాస్త్రాలు చాలామంది, ప్రత్యేకంగా యవనస్తులు బాగా చేస్తూ ఉంటారు. ఈ పోకిరి శాస్త్రాలు వాళ్ళకి ఏమనిపించదు. కాబట్టి ఈ పోకిరి శాస్త్రాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అవి ఉండకూడదు మన జీవితంలో. ప్రభువుని తెలుసుకున్న తర్వాత కలహం ఉండకూడదు. లేస్తే కలహం అంటే ఎప్పుడు అవకాశం దొరుకుద్దా గొడవ పెట్టుకుందామని చూస్తూ ఉంటారు. ఎవరినన్నా ఒక్కరిని గైలిచ్చామో ఆ కుటుంబంలో ఉన్నవాళ్ళు, వాళ్ళ బంధువులు, వాళ్ళు మొత్తం వచ్చేస్తారు. అసలు ఏం జరిగింది, వీడి తప్ప వాడి తప్ప అని కూడా ఆలోచించరు. ఆ విధంగా అంటే కలహానికి చాలా సిద్ధంగా ఉంటారు. ఈ విశ్వాసులని చెప్పబడుతున్న వాళ్ళు ఈ దినాల్లో కూడా ఎక్కువగా జరుగుతూ ఉంది. అసలు ముందు వెనక ఆలోచించకుండా నేను వాళ్ళకి సపోర్ట్ చేయకపోతే ఇంకెవరు చేస్తారని గుడ్డెద్ది చేలో పడినట్టుగా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కలహాలుగా ఉండకూడదు. ప్రభు వాక్యం సెలవిస్తుంది, సాధ్యమైనంత వరకు అందరితో సమాధానంగా ఉండమంటాడు. మాటలతో ఇప్పుడు ఎవరైనా ఒకరి ద్వారా అభ్యంతరం ఉందంటే వ్యక్తిగతంగా మాట్లాడు, తర్వాత అది వినకపోతే ఇంకొకరిని సాక్ష్యం పెట్టి మాట్లాడు, తర్వాత సంఘంతో ముందుకు తీసుకురా. అప్పుడు వినకపోతే దాన్ని ఎక్స్పెల్ చేయమంటాడు, వెలువేయమంటాడు. ఇది ఒక హైరార్కీ ఉందన్నమాట. కాబట్టి ప్రతిదానికి కలహం పెట్టుకోకూడదు. వీళ్ళంతవరకు ఆ కలహాలు లేకుండా చూసుకోవాలి. మత్సరమైనను ఒకరు బాగుపడితే ఓర్చుకోలేరు. నేను ఎట్లా బాగుపడాలని ప్రయత్నించరు, కానీ ఒకరు బాగుపడితే ఓర్చుకోలేరు. ఆ విధంగా ఉంటే మనము ఆ యుద్ధోపకరణాలు ధరించిన వారంగా పోరాడలేము. ఇవన్నీ కూడా మన యుద్ధోపకరణాలను బలహీనపరిచేవి, తేజ సంబంధమైన యుద్ధోపకరణాన్ని. పగటి యందు నడుచుకున్నట్లుగా మర్యాదగా నడుచుకుందాం. ఆలోచించండి, రాత్రి నడిచే వ్యక్తి ఎట్లా ఉంటాడో, పగటి నడిచే వ్యక్తి ఎట్లా ఉంటాడో. రాత్రి జరగని కార్యాలన్నీ జరుగుతూ ఉంటాయి. ఎవరు చూడరులే అనే ఒక ఆలోచన, ఎవరు పట్టించుకోరులే అనే ఆలోచన. ఒకవేళ దేవుడు చూస్తున్న ఆలోచన ఉంటే ఆ విధంగా చేయరేమో. అది ఆ ఆలోచన ఉండదు. సహజంగా మనుషులకి భయపడుతూ ఉంటారు. వాళ్ళు చూసి ఏం చెప్తారేమో, ఇట్లా అట్లా చేస్తారేమో అని భయం ఉంటారు. చీకట్లో అయితే అసలు జీవితం బయటకు వస్తుంది. ఏమీ ఆలోచనలు ఉన్నాయి, ఎంత దరిద్రమైన బ్రతుకుందో చీకట్లో మనం పరీక్షించవచ్చు. సో ఆ చీకట్లో ఉన్న వ్యక్తి ఏమాత్రం కూడా మర్యాదగా నడుచుకోవాలని ఆలోచన ఉండదు. అసలు అప్పటి వరకు తన హృదయంలో గూడు కట్టుకున్నటువంటి వ్యర్థమైన ఆలోచనలు, ఆ క్రియలన్నీ కూడా బయటకు వస్తాయి, క్రియారూపంతో వస్తాయి. సో కాబట్టి అందుకని అంటాడు, మీరు పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకోండి. ఈ మర్యాద నడుచుకోవటం అనేది తేజ సంబంధమైనటువంటి వర్చ్యూ, ఆ ఒక గొప్ప లక్షణము, ఆ గుణం అది. కాబట్టి మనము విజయం పొందాలి అంటే ఇవన్నీ కూడా విడిచిపెట్టేసి, ఇవన్నీ కూడా ఏంటంటే మన బలహీనపరిచేవి. ఈ బలహీనతలను ఉపయోగించుకొని సైతాన్ని మన మీద దాడి చేసేవి. కాబట్టి ఈ తేజస్ సంబంధమైనటువంటి లక్షణాలు మనం కలిగి ఉండాలి, ఇవి కాకుండా అని అంటాడనమాట. సో తర్వాత ఇన్ని మాట్లాడిన తర్వాత మీరు మర్యాదగా అంటే పగటి యందు నడుచుకున్న మర్యాద నడుచుకోవాలి. మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలి, మర్యాదగా నడుచుకోవాలి. నువ్వు ఒక మాట అంటే నేను 4 మాటలు అన్నానంటే కుక్క కరిచిందని కుక్కనంగారం కదా. సో కాబట్టి ఇది ఒక అతనంటే విన్నాను, అప్పటి నుంచి నాకు బాగా అనిపిస్తుంది అన్నమాట. కాబట్టి ఒకరు ఏదో చేసేది నేను చేస్తే ఉపయోగం లేదు. ఎందుకంటే అతను బుద్ధి లేక చేశాడు, అతను చీకటి సంబంధిగా చేశాడు, అతడు అన్యాయమైనటువంటి ఆలోచన కలిగిన వాడుగా, అతను పాత జీవితం కలిగిన వాడు చేశాడు. నువ్వు క్రొత్త జీవితం కలిగిన వాడిని చెప్పుకుంటూ, ప్రభు కుమారుడని చెప్పుకుంటూ, కుమార్తెని చెప్పుకుంటూ, నువ్వు రక్షణ పొందేవని చెప్పుకుంటూ నువ్వు అట్లా చేస్తే నీ బ్రతుకు కూడా ఆ విధంగా ఉన్నట్టే అర్థం. కాబట్టి ఇక్కడ మనం మర్యాద నడుచుకోవాలి. వారు పొరపాటున ఏమన్నా కూడా మనం సహించాలి, భరించాలి. 14 ఏమంటున్నా అంటే,
మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తుని ధరించుకున్న వారే శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనకుడి. మీరు ఆత్మ యొక్క ఇచ్చలు నెరవేర్చాలే కానీ శరీరం యొక్క ఇచ్చలు నెరవేర్చకూడదు. 2 రకాల ఇచ్చలు. శరీరం యొక్క ఇచ్చ అంటే శరీరం యొక్క కోరిక, నెక్స్ట్ తర్వాత హృదయ ఇచ్చ అంటే హృదయం యొక్క ఇచ్చ. కాబట్టి మనము హృదయాన్ని అంటే ప్రభు యొక్క అంటే ఆత్మ యొక్క పరిశుద్ధాత్మ ఏదైతే మనకి చేయమంటాడో, ఏది నడిపిస్తాడో అది చేయాలి. అంతేకాని శరీరానికి ఉండే ఆశలు మనం నేర్చుకోకూడదు. అందుకని అంటాడు మీరు క్రీస్తుని ధరించాలంటాడు. యేసు ప్రభుని ధరించాలంటే, యేసు ప్రభుని ధరించడం అంటే యేసు ప్రభు అని ఒక షర్ట్ వేసుకొని దాని మీద ఒక ప్యాంట్ షర్ట్ మీద యేసు ప్రభుని రాసుకొని నేను యేసుక్రీస్తుని ధరించానంటే కాదు. అంటే యేసు ప్రభు చెప్పినట్టుగా నడుచుకోవటానికి, యేసు ప్రభు ఏ విధంగా చేయమన్నాడు, ఏది చేయొద్దన్నాడో ఆ విధంగా మనం చేస్తున్నామంటే యేసు ప్రభుని ధరించినట్టు అర్థం. ఆ విధంగా ధరించడం ద్వారా అవి మనకి పగటి సంబంధమైనటువంటి తేజ సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలు. వాటి ద్వారా మనము సైతాన్ని జయించగలుగుతాము, దేవుని నామానికి మహిమ తీసుకురాగలుగుతాం. ఆ సత్యాన్ని మనం గుర్తెరగాలి. కాబట్టి మనము ప్రభు బిడ్డలంగా, ప్రభు పిల్లలంగా మనం ఆ విధంగా జీవించాలి. శరీర ఇచ్చలు నెరవేర్చకుండా మనము ఈ యొక్క ఆత్మ సంబంధించిన వ్యక్తులంగా మనము జీవించాలని ప్రభు కోరుకున్నాడు. ప్రభుని ధరిద్దాం. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఈనాడు ఏమీ ధరించి జీవించాలని ఇష్టపడుతుంటున్నాం. లోకంలో మన కంటికి అగుపడుతున్నవన్నీ కూడా మనం ఆశించి ఇదైతే బాగుంటుంది, ఇది చాలా అట్రాక్టివ్గా ఉంటుంది, ఇది మంచిగా అనిపిస్తుంది అని లోక సంబంధమైన కోరికలతో నీవు ఆ విధంగా ఉంచుకుంటూ చేస్తున్నావా, లేకుంటే క్రీస్తును చూయిస్తున్నావా నీ జీవితం ద్వారా, లేకుంటే క్రీస్తుని ధరించి జయ జీవితం జీవిస్తున్నావా అనేది గుర్తెరగాలన్నమాట. మనము క్రైస్తవులంగా కొన్ని చేయాలి, కొన్ని చేయకూడదు. నేను ప్రతిదీ నా ఇష్టం చేసేస్తానంటే నీకు అన్నిటికీ తేడా ఏముండదు. వాడు తాగుతాడు, నువ్వు కూడా తాగుతావు, వాడు తాగుతున్నాడు నేను కూడా తాగుతావు అని అన్నావు అనుకో, ఉపయోగం లేదు. కాబట్టి వాడు వ్యభిచారంతో చేస్తున్నాడు, నేను వ్యభిచారం చేస్తానని కుదరదు. సో ఇది శరీరానికి సంబంధించిందే కదా, కాబట్టి శరీరం పరలోకానికి వెళ్దు కదా అనేది చేస్తే ఉపయోగం లేదు. కాబట్టి మనము ప్రభువుకి ఇష్టకరంగా జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రభువుని ధరించి జీవిద్దాం. యేసు ఈ కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ వందనాలు. ఈ సమయాన్ని మీరు దీవించి ఆశీర్వదించారు నాయన. మా ప్రియులందరూ కూడా మిమ్మల్ని గుర్తెరిగి నాయన మీ చిత్తానుసారంగా నడుచుకుంటూ సహాయపడిన ప్రభు, మీకు ఉన్నత ఉద్దేశాలు ఒకరి జీవితం నెరవేర్చాలి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, ప్రభు చిత్తం మరోసారి కలుసుకుందాం.